Step into Value Zone. Value Zone. Hypermart. Button Chenu. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ పార్లమెంట్ లో 22 ఏళ్ల క్రితం జరిగిన భద్రతా వైఫల్యానికి భారీ మూల్యం చెల్లించుకుంటే సరిగ్గా అదే తేదీన పార్లమెంట్ లో మరో అనూహ్య ఘటన భయపెట్టింది. లోక్సభ గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు టియర్ గ్యాస్ తో సభలోకి దూకారు. దీంతో తీవ్ర భయాందోళనకి గురైన ఎంపీలు బయటికి పరుగులు తీశారు. అయితే నిందితులెవరు, ఎందుకు ఇలా చేశారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 13, 2001 అనగా 22 ఏళ్ల క్రితం ఇదే రోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ పై తీవ్ర వాదులు దాడి చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ దాడిలో 9 మంది చనిపోయారు. చనిపోయిన వారి కోసం బుధవారం సంస్మరణ సభ నిర్వహించారు. అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం 1:03 సమయంలో 0 అవర్ కొనసాగుతుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఓ వ్యక్తి ప్రేక్షకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. అతడి చేతిలో ఉన్న ఒక ట్యూబ్ ఉండగా దానిలో నుంచి పసుపు రంగు పొగ వచ్చింది. ఇంతలోనే మరొకరు అలాంటి ట్యూబ్ ని పట్టుకుని సభలోకి దూకారు. వారిద్దరు స్పీకర్ వైపు దూసుకొచ్చారు. ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి నల్ల చట్టాలను బంద్ చేయాలని నినాదాలు చేశారు. దీంతో తీవ్ర భయాందోళనకి గురైన ఎంపీలు బయటికి పరుగులు తీశారు. సభలో టేబుల్స్ పై నుంచి దూకుతూ పరిగెత్తాడు. చివరికి అగంతకులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితులు మైసూరుకు చెందిన మనోరంజన్, సాగర్ గా గుర్తించారు. వీరు మైసూరు వివేకానంద ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నారు. బెంగళూరు వెళ్తున్నామని చెప్పి 3 రోజుల క్రితం సాగర్, మనోరంజన్లు ఇంటి నుంచి వచ్చేశారు. మైసూరు ఎంపీ ప్రతాప్ పాసులతో పార్లమెంట్ లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. వీరితో పాటు హర్యానా రాష్ట్రానికి చెందిన నీలం కౌర్, మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండేలు కూడా ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం 2001లో పార్లమెంట్ పై దాడి జరిగిన డిసెంబర్ 13వ తేదీ రోజే ఈ ఘటన కూడా చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేసింది. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై విపక్షాలు నిరసన చేపట్టాయి.